అరసవేలి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి అర్ధరాత్రి తర్వాత ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొత్తం అంతా కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా నిన్న రాత్రి 8 గంటల నుంచే మొత్తం అంతా కూడా క్యూ లైన్లో వేచి జరిగింది. సుమారుగా 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అయితే అంచనా అయితే వేశారు అధికారులు. అదేవిధంగా కూడా ఎక్కడికక్కడైతే కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా చేయడం చెప్పండి. పోలీసు శాఖ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలి, అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకూడదని ఒక దృఢ సంకల్పంతో మొత్తం జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ మరోవైపు ఎస్పీ కానీ మిగతా అంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఏదైతే సూర్యనారాయణమూర్తి మూల విరాటికి అంకురార్పణ జరిగింది. అనంతరం కూడా వేదపారాయణంతో ఆదిత్యుని మూల విరాటికి వేదపారాయణకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కూడా రథసప్తమి సందర్భంగా మొత్తం రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా స్వామివారు అయితే మొత్తం నిద్రూప దర్శనంలో కూడా భక్తులకు అయితే దర్శనం ఇస్తున్నారు. ఇదే విధంగా కూడా చూస్తే ఏడాదికి ఒకరోజు మాత్రమే కనిపించే నిద్రూప దర్శనం కల్పించేందుకు మొత్తం చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రాష్ట్రం ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ మరోవైపు మహారాష్ట్ర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా తమ ఇష్టదైవమైన ఆదిత్యనాథుని కూడా దర్శించేందుకు కూడా క్యూ లైన్లో అయితే వేచి ఉన్నారు. నిన్న రాత్రి 8 గంటల నుంచి కూడా మొత్తం భక్తులంతా కూడా క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి. మరోవైపు నిద్రూప దర్శనం ఈ రోజు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం వీఐపీలు అంతా కూడా దర్శించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వారికి కూడా ప్రత్యేకమైన పాసులు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు 100, 300 మరోవైపు ఎవరైతే డోనర్స్ ఉన్నారో అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎవరికి అసౌకర్యం కలగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూస్తుంటే ఇదే క్యూలలో ఉన్నా కూడా ఎక్కడికక్కడ కూడా వారికి పానీయాలు కానీ మిగతా వైద్యానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం మీద చూస్తుంటే మొత్తం మీద అరసవేలి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తదని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా ఆలయ అధికారులంతా కూడా మరోవైపు జిల్లా యంత్రాంగంతో కలిసికట్టుగా ఉంటూ కూడా ఎక్కడెక్కడ ఏర్పాట్లు అన్ని చేశారు. అర్ధరాత్రి నుంచి కూడా మూల విరాటికి సంబంధించి కూడా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి. క్షీరాభిషేకంతో పాటు ప్రత్యేకమైన పూజలు కూడా మొత్తం ఆలయ అధికారులంతా చేస్తున్నారు. అయితే రాత్రి నుంచి కూడా మళ్ళీ ఇదే రోజు రాత్రి అంటే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా మొత్తం అంతా కూడా పూజలు అయితే నిర్వహిస్తున్నట్టు కూడా ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఏదైతే రథసప్తమి రోజున స్వామివారి నిద్రూప దర్శనంలో చూస్తే సకల అంటే పాపాలు పోయి పుణ్యం వస్తుంది. మరోవైపు కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముకుని దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయినా సరే గంటల తరబడి నిలబడాల్సి వచ్చినా సరే ఎక్కడ కూడా భక్తులు ఎటువంటి విసుగు చెందకుండా కూడా తమ ఇష్టదైవాన్ని చూసేందుకు కూడా లైన్లు వేచి ఉన్న పరిస్థితి. మరో చూస్తే ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా సుప్రభాత సేవలు మరోవైపు పంచామృతి సేవలు కూడా స్వామివారికి వేదపండితులు చేస్తున్నారు. సుప్రభాత సేవతో పాటు నిత్యార్చన మరోవైపు ద్వాదశ అర్చనతో పాటు స్వామివారికి ప్రత్యేక సేవలు కూడా పేద పండితులు చేస్తున్న పరిస్థితి. 7:30 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతున్నాయి. 7:30 తర్వాత 7:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా స్వామివారికి నిద్రూప దర్శనం ఉంటుంది. నిద్రూప దర్శనం తర్వాత రాత్రి వరకు కూడా పుష్పాలంకరణ, మరోవైపు రాత్రి 7:30 తర్వాత కూడా స్వామివారికి పుష్పాలంకరణ ఉంటుంది. అనంతరం కూడా రాత్రికి ఏకాంత సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని కూడా ఆలయ పండితులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద రథసప్తమి ఏడాదికి ఒకసారి జరిగి రథసప్తమి వేడుకలను తిలకించేందుకు మొత్తం భక్తులంతా కూడా ఎక్కడికక్కడ కూడా స్వామివారిని ఎంత ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు మాత్రం భక్తుల్లో ఎక్కడికక్కడైతే వేచి ఉన్నారు. ఇక్కడ చూసుకునేది ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి మీరు లైన్ లో ఉన్నారు? 2 గంటల కాడ నుంచి లైన్ లో ఉన్నామండి. 2 అయిందండి. మాది అన్నవరం కాకినాడ జిల్లా అండి, మల్లంపేట అండి. మీరు ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు? సార్ వచ్చామండి, 2 సార్లు 5 సంవత్సరాల కింద వచ్చామండి. కోనేట్లో నీళ్ళు కట్టాలి స్నానం చేయడానికి. ఎక్కడ స్నానం లేదా నీళ్ళు మరిచి స్నానం చేయకుండా దర్శనం చేస్తున్నాం. ఏంటి నీళ్ళు మరి కోనేట్లో చేసేవాళ్ళు స్నానం వేరేది దర్శనం చేస్తున్నాం. ఇదేనండి సౌకర్యాలు. ఎక్కడికో ఫోన్ చేస్తున్నారు మీరు. ఇదేనా సౌకర్యాలు? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి కాకినాడ జిల్లా నుంచి వచ్చాను మేము. మీ తానం లేకుండా దర్శనం చేస్తున్నాం. నీళ్ళు ఏమన్నా పోలీసులు అయితే ఒక ఆయన ఏమన్నాడు, ఒక ఆయన అలాగన్నా అన్నాడు, ఒక ఆయన అలాగన్నా అంటున్నాడు. ఏమర్థం? తానం లేకుండా దర్శనం చేస్తామని చెప్పండి. అది ఫోటో రాజమండ్రి అండి. చాలా ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం లేదు, బాత్రూమ్ కి ఏది ఏం ఫెసిలిటీ లేదు ఇక్కడ. దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్థానాలకు ఇబ్బంది పడుతుంది బాగా. మెయిన్ ప్రాబ్లం అదే.
సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు రథసప్తమికి ఈ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి స్థానాలు ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి మీరు లైన్ మరి లోకలేనండి, కాకపోతే అనవసరంగా ఈ లైన్లో ఇరికిపోయాము మేము. ఎన్ని గంటల నుంచి ఉన్నారు మీరు లైన్ లో? మేమే 4 o'clock వచ్చాము. 4కి వచ్చాము. ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం మీరు ప్రతి ఇయర్ వస్తుంటాము. రథసప్తమి దానికి ప్రత్యేకత ఏంటి? మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, ఏంటి దీని తెలుగు వాళ్ళకి ప్రత్యేకత అంటే నాకు అంతగా ఐడియా లేదండి. గుడికి వచ్చి దర్శనం చేసుకునేంత వరకే నాకు తెలుసు. మొత్తం మీద స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటే మాకు భక్తులంతా కూడా వేచి ఉన్నారు. ప్రతి ఏడాది కూడా అయితే ఏడాదికి ఒక్కసారి నిజరూప దర్శనం వస్తుంది. మూల విరాట్కి అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ జరిగిన తర్వాత కూడా ప్రత్యేకించి కూడా పూజలు చేస్తారు. పూజల తర్వాత అనంతరం కూడా ఈ మొత్తం మీద ఈ రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ మరుసటి రోజు అంటే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఏదో సుప్రభాత సేవలు, అంకురార్పణ, మరోవైపు క్షీరాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు అంటే పూజలంతరం కూడా రాత్రి ఏదైతే సుప్రభాత సేవ తర్వాత రాత్రి అర్ధరాత్రి తర్వాత కూడా మొత్తం అన్ని సేవలన్నీ కూడా ముగిస్తాయని కూడా ఆలోచనలు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో పుష్కరంలో ప్రతి ఏడాది కూడా నీరంతా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఏదైతే అభివృద్ధి పనుల కోసం అని చెప్పి కూడా పుష్కరంలో ఉన్న నీరంతా కూడా బయటకు తీయడం జరిగింది. ఏదైతే పుష్కరంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆవు పేడతో పిడకలు, మరోవైపు కొత్త బియ్యం, కొత్త బెల్లం ఇవన్నిటితో కలిపి కూడా ఒక రకమైన పరమాణం తయారు చేస్తారు. ఇది ఏదైతే రథసప్తమి రోజు అది సమర్పించి దేవుడికి సమర్పిస్తే పుణ్యం వస్తుందనే ఒక రకమైన భక్తుల నమ్మకం. అయితే ఈ ఏడాది అంటే రథసప్తమి ముందున ఇటువంటి కార్యక్రమం ఏదైతే చెరువులో నీరుని పూర్తిగా తోడివేయడం పట్ల కూడా భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చేయాలంటే సీజన్ కాని టైంలో నీరుని ఇక్కడి నుంచి బయటకు వేయాలి తప్ప మంచి సీజన్లో ఇటువంటి రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చే ఇటువంటి సమయంలో చెరువులో నీరుని బయటకు తోడేయడం పట్ల కూడా భక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజలు చేసుకోవాలంటే ఎక్కడ ఒక చుక్క నీరు కూడా లేదు. అర్ధరాత్రి నుంచి కూడా లైన్లో వేచి వస్తుంది. ఎక్కడ కూడా సరైన అంటే భక్తులు వెళ్ళడానికి పోలీసులు అయితే మంచి ఏర్పాటు చేస్తారు. కానీ ముఖ్యంగా ఇక్కడ నీరు సదుపాయం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఎక్కడ కూడా స్నానం చేయకుండా ఏదైతే లైన్లో ఉన్నా ఆ లైన్లోనే అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ముఖ్యంగా నీరు లేకపోవడం, చెరువులో నీరు లేకపోవడం అనేది కూడా తీవ్ర నిరాశ గురి చేస్తుందని కూడా భక్తులు అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా భద్రత పరమైన ఇబ్బందులు లేవు. పూజ స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వీలైనంత వేగంగా కూడా లైన్ అంతా క్లియర్ అవుతుంది. గతంలో అయితే మాత్రం ఎవరికి వారి ఇష్టానుసారంగా ఉండేది. వేలాది మంది భక్తులు కూడా దర్శించుకోవాలంటే కూడా స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయింది. అదే పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఎక్కడికక్కడైతే ఒక విధంగా కూడా భక్తులకి దైవాన్ని అంటే సూర్యనారాయణ మూర్తి నిద్రపు దర్శించుకునేందుకు ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినప్పుడు కూడా చెరువులో నీళ్లు లేకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుందంటే కూడా భక్తులు ఆగ్రహం చేస్తున్నారు. అయితే ఈరోజు అర్ధరాత్రి అంటే నిన్న 8 గంటల నుంచి అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన ఏదైతే సూర్యనారాయణ మూర్తి నిద్రపు దర్శనం ఈరోజు పవనింపు సేవతో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా తర్వాత రోజు నుంచి అంతా కూడా సాధారణమైన పూజలు జరుగుతాయని కూడా భక్తులైతే ఆలయ పండితులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.